హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 45. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, డ్రింక్ సర్వ్ చేయకుండా రణధీర్ ఆరుహిని ఆపడం ఒకంత అవమానంగా ఫీల్ అయిన సుదీప్, మిస్టర్ రణధీర్, వాట్స్ రాంగ్ ఇన్ దట్? షీఈ్ జస్ట్ యువర్ అసిస్టెంట్ అని అతని మాట పూర్తయ్యేలోపే, మై అసిస్టెంట్, నాట్ యువర్ అసిస్టెంట్, సూటిగా చూస్తూ ఘాటుగా బదిలిచ్చాడు రణధీర్. ఆ మాటలకు సుదీప్కి తల కొట్టేసినట్టయి మొహం నల్లగా మాడిపోయింది. ఆరోహి, రియాన్ రణధీర్ వైపు టెన్షన్గా చూస్తే, సుదీప్ అసిస్టెంట్ అండ్ మేనేజర్ షాకింగ్గా చూస్తున్నారు. సుదీప్కి పిచ్చి కోపం వస్తున్నా ఆ కోపాన్ని కవర్ చేసుకుంటూ బలవంతంగా నవ్వి, దట్స్ ఓకే రణధీర్, వేరే బిజినెస్ పార్టీస్కి వెళ్ళినప్పుడు పార్ట్నర్స్ అసిస్టెంట్ సర్వ్ చేస్తారు, దే డోంట్ మైండ్, అందుకే క్యాజువల్గా అడిగాను. ఐ థింక్ యువర్ అసిస్టెంట్ ఈజ్ వెరీ స్పెషల్ ఫర్ యూ అన్నాడు పైకి నవ్వుతూ, లోపల రగిలిపోతూ. ఆ మాటలకు రియాన్ చిన్నగా నవ్వుకోగా ఆరుహి ఒకంత ఎంబారెసింగ్గా ఫీల్ అయింది. రణధీర్ అతని మాటలు పట్టించుకోకుండా, వెయిటర్ అని పక్కన టేబుల్ దగ్గర అతన్ని కేకేయడంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు అతను. సర్వ్ ద డ్రింక్ అండ్ స్టే హియర్ ఓన్లీ అని సీరియస్ టోన్లో చెప్పేసరికి, షూర్ సార్ అని బదిలిచ్చి డ్రింక్ సర్వ్ చేస్తున్నాడు వెయిటర్. అందరూ ఆల్కహాల్ తీసుకుంటుంటే ఆరోహి ఆల్కహాల్ లేని ఆరెంజ్ జ్యూస్ తాగుతూ ఉంది. రణధీర్ సీరియస్ అయ్యాక కూడా సుదీప్ ఆరోహికి సైట్ కొట్టడం ఆపలేదు. ఫోన్ చూస్తూ డ్రింక్ చేస్తూ ఉన్న ఆరోహి అతని చూపులను గమనించట్లేదు, కానీ రణధీర్ గమనిస్తున్నాడు. ఆరోహిని బ్యాడ్ ఇంటెన్షన్తో చూడడం అస్సలు సహించలేకపోతున్నాడు అతను. పిడికిలి బిగించి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు. రియాన్ ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. కాసేపటికి రణధీర్కి ఇంపార్టెంట్ కాల్ రావడంతో, ఎక్స్క్యూజ్ మీ అని అంటూ కాల్ మాట్లాడుతూ పక్కకు వెళ్ళాడు. మరి కాసేపటికి ఆరుహి వాష్రూమ్కి వెళ్ళడానికి అక్కడి నుండి లేచి వెళ్తుంటే సుదీప్ అందరి వైపు ఒక లుక్ ఇచ్చాడు. అతని మేనేజర్తో మాట్లాడుతూ బిజీగా ఉన్నాడు రియాన్. అదే మంచి ఛాన్స్ అనుకుని దొంగల ఆరుహిని ఫాలో అయ్యాడు సుదీప్. ఆరుహి వాష్రూమ్ నుండి బయటకు వచ్చేసరికి సుదీప్ డోర్ బయట ల్యాండ్లో కనిపించడంతో వెనక్కి అడుగు వేసిన ఆరుహి, సార్, మెన్ వాష్రూమ్ ఈజ్ ఆన్ దట్ సైడ్ అని పక్కన ల్యాండ్ వైపు చూపించింది. నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను మిస్ ఆరుహి అంటూ తన దగ్గరికి కదిలాడు సుదీప్. అతని చూపులు మాటలు తేడాగా ఉండడంతో వియర్డ్గా చూస్తూ ఆరుహి పక్క నుండి వెళ్ళబోతుంటే ఆమెకు చెయ్యి అడ్డు పెట్టాడు సుదీప్. ఆరుహి చురుగ్గా చూసింది. సార్, వాట్ ఈస్ దిస్, లెట్ మీ గో అంది. అంత అర్జెందుకు, జస్ట్ వెయిట్ ఆరుహి, యు ఆర్ రియల్లీ వెరీ వెరీ బ్యూటిఫుల్, ఏంజిల్లా ఉన్నావు. ఐ వాంట్ టు స్పెండ్ అట్లీస్ట్ 1 night విత్ యూ. హౌ మచ్ డూ యూ వాంట్? ఐ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యూ వాంట్. లస్ట్ నిండిన కళ్ళతో చూస్తూ అంటున్న అతని మాటలకు ఆరుహి కోపం నశాలానికి అంటింది. మిస్టర్ సుదీప్ గౌడ, ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ గర్ల్, స్టే అవే ఫ్రమ్ మీ అని సీరియస్గా చెప్పేసి అతని చేతిని నెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, హే లిజన్ వన్స్ అని ఆమె వెనుక వెళ్ళి చేయి పట్టుకున్నాడు సుదీప్. లీవ్ మీ అని గింజుకుంటూ ఎదురుగా చూసిన ఆరుహి కళ్ళు పెద్దవి చేయగా ఆమె ఫేస్లో షాక్ చూసి తను చూస్తున్న వైపు చూసిన సుదీప్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎదురుగా రణధీర్ చేతులు 2 వెనుక పెట్టుకుని ఉగ్ర రూపంతో బగబగ మండిపోతూ కనిపించాడు. అతని చూసి గుటకల మింగిన సుదీప్ రణధీర్ ఆరుహి చెయ్యిని పట్టుకున్న అతని చెయ్యి వైపు తీవ్రమైన కోపంతో చూస్తుంటే టక్కున చెయ్యి వదిలేశాడు. ఆరుహి రణధీర్ వెనక్కి వెళ్ళి నిలబడింది. రణధీర్ కోపం తెలిసిన తను అతను ఏం చేస్తాడో అని టెన్షన్గా చూస్తుంది. సుదీప్ ఏం జరగనట్టు పల్లికిలించి, రణధీర్, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ వాష్రూమ్స్, తన వాష్రూమ్ గురించి అడుగుతున్నాను, ఐ విల్ గో దేర్ అని మెల్లిగా అక్కడి నుండి జారుకుంటుండగా అతని కాలర్ పట్టుకుని వెనక్కి లాగి చెంపపై బలంగా కొట్టాడు రణధీర్. ఆ దెబ్బకు అల్లంత దూరంలో ఎగిరిపడ్డాడు సుదీప్. అదిరిపడి కళ్ళు తేలేసింది ఆరుహి. ఊహించని ఆ దెబ్బకు బిత్తరపోయిన సుదీప్ చెంపపై చేయి పెట్టుకుని అవమానంతో కూడిన కోపంతో చూస్తూ, మిస్టర్ రణధీర్, నన్నే కొడతావా, హౌ డేర్ యూ అని అరుస్తుంటే రణధీర్ అతన్ని భస్మం చేసేలా చూస్తూ, కొట్టడం కాదు, నువ్విక్క నుండి వెంటనే పారిపోకపోతే చంపేస్తాను. నాతో పార్ట్నర్షిప్ కోసం వచ్చి నా అసిస్టెంట్తో తప్పుగా బిహేవ్ చేయడానికి నీకెంత ధైర్యం అని ఆవేశంగా అతని మీదకు వెళ్ళబోతుంటే, సార్ ప్లీజ్ అంటూ అతని చేయి పట్టుకుని ఆపింది ఆరుహి. రణధీర్ శివాలన తల తిప్పి ఆమె వైపు చూడగా రౌద్రం నిండిన అతని చూపులకు జడుసుకుని చెయ్యి వదిలేసింది ఆరుహి. రణధీర్,
నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఆఫ్టర్ ఆల్ అసిస్టెంట్ కోసం నాలాంటి బిగ్ బిజినెస్ మ్యాన్ కొడతావా? యూ హ్యావ్ టు పే ద ప్రైస్. ఐ విల్ క్యాన్సిల్ యువర్ డీల్ అని అన్నాడు. షాకింగ్గా చూసిన ఆరుహి, నువ్వు క్యాన్సిల్ చేసేదేంట్రా, నేనే క్యాన్సిల్ చేస్తున్నాను అని రణధీర్ అనేసరికి మరింతగా షాక్ అయిపోయింది. సుదీప్ గట్టిగా నవ్వు, చేతికి అందొచ్చిన అదృష్టాన్ని కాలదన్నుతున్నావు. యు నో ఇట్స్ అ వెరీ బిగ్ డీల్. హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ప్రాఫిట్ ఉన్న పార్ట్నర్షిప్ని ఆఫ్టర్ ఆల్ ఒక అసిస్టెంట్ కోసం లూజ్ చేసుకుంటున్నావు. పూర్ రణధీర్, ఐ కాంట్ బిలీవ్ దిస్ అని వెకిలిగా నవ్వుతుంటే, జస్ట్ షటప్ అండ్ గెట్ లాస్ట్ అన్నాడు రణధీర్ ఆగ్రహంతో పళ్ళు నూరుతూ. సుదీప్ రగిలిపోతూ అక్కడి నుండి వెళ్ళగా కమ్ ఆరుహిని ఆజ్ఞాపించి అతని వెనకాల వెళ్ళాడు రణధీర్. మేనేజర్, లెట్స్ గో, దిస్ డీల్ ఈజ్ క్యాన్సిల్ అని సుదీప్ అనేసరికి అతని మేనేజర్ అసిస్టెంట్తో పాటు రియాన్ షాక్ అయిపోతూ లేచి నిలబడ్డారు. అప్పటికే రణధీర్ ఆరుహి వచ్చేశారు. ఉద్రిక్తత నెలకొన్న వాళ్ళ ముగ్గురి మొహాలని అయోమయంగా చూస్తూ, ఏం జరిగింది అని అడిగాడు రియాన్. డీల్ క్యాన్సిల్ అంటూ రియాన్ ముందున్న డాక్యుమెంట్స్ తీసుకుని సుదీప్ వైపు సూటిగా చూస్తూ చింపేశాడు రణధీర్. ఆరుహి మైండ్ బ్లాంక్ అయిపోగా నమ్మలేనట్లుగా చూస్తుంటే రియాన్ షాకింగ్గా చూస్తున్నాడు. సుదీప్ రణధీర్ వైపు మండిపోతూ చూస్తూ, మిస్టర్ రణధీర్, యూ విల్ రిగ్రెట్ దిస్ అని చెప్పి ఆరుహి వైపు ఒకసారి చూసి తన వాళ్లతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రియాన్ అన్నయ్య వైపు తిరిగి, అన్నయ్య ఏం జరిగింది? 1 ఇయర్ నుండి ట్రై చేస్తుంటే ఇప్పటికి ఓకే అయింది డీల్. అంతా ఓకే అయ్యాక ఎందుకు క్యాన్సిల్ చేశారు? క్యాన్సిల్ అవ్వడానికి రీజన్ ఏంటి? నేను వాణ్ణి కొట్టాను మండిపోతూ అన్నాడు రణధీర్. రియాన్ షాకింగ్గా చూస్తూ, కొట్టావా? ఎందుకు అని అడిగాడు. వాడు ఆరుహితో మిస్బిహేవ్ చేశాడు. ఆరుహి వైపు చూశాడు రియాన్. జరిగిన విధ్వంసానికి ఆమె మైండ్ అంతా గందరగోళంగా ఉండగా బ్లాంక్గా చూస్తుంది రణధీర్ వైపు. రియాన్ ఇంకేం మాట్లాడలేదు. రణధీర్ వైపు ఒకసారి చూసి మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రణధీర్ బిల్ పే చేసి బయటకు కదలగా అతని వెనకాల నడిచి కారులో కూర్చున్న ఆరుహి విండో నుండి బయటకు చూస్తున్న రణధీర్ వైపు విస్మయంగా చూస్తుంది. విల్లాకి చేరుకునే వరకు ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవు. విల్లాకి చేరుకుని తమ రూంలోకి వెళ్ళగానే, ఏంటి మీరు చేసింది అంది ఆరుహి. రణధీర్ కోట్ రిమూవ్ చేస్తూ తన వైపు లుక్కిచ్చాడు. ఎందుకంత ఆవేశం మీకు? అక్కడ ఏం జరిగిందని అంతగా సీరియస్ అయ్యి అతని కొట్టారు? ఇంకా ఏం జరగాలి? ఆమె దగ్గరకొచ్చి రౌద్రం నిండిన కళ్ళతో చూస్తూ, నిన్ను తప్పుగా చూస్తేనే సహించను నేను. అలాంటిది నీతో తప్పుగా ప్రవర్తిస్తే ఎలా సహిస్తాను? ఇప్పుడు వదిలేసి మళ్ళీ నిన్ను టార్చర్ చేయడానికి ఇంకొక ఛాన్స్ ఇవ్వాల వాడికి అని అన్నాడు. ఆరుహి అతని కళ్ళలోకి లోతుగా చూస్తూ, కానీ దానివల్ల 100 కోట్ల డీల్ క్యాన్సిల్ అయింది. అది కూడా మీరు 1 ఇయర్ నుండి చాలా ట్రై చేస్తున్న డీల్. నా కోసం అంత బిగ్ డీల్ని వదులుకున్నావు ఎందుకు? నేను నీకేమవుతానని? వైఫ్ని కాదు, గర్ల్ ఫ్రెండ్ని కాదు, ఫ్రెండ్ని కాదు, మరెందుకు అని ప్రశ్నించింది. ఎందుకంటే నువ్వు నా దానివి, నా సొంతం. అయినా నేను నీకు 1 నైట్ ప్రపోజల్ పెట్టినప్పుడు నా చెంప మీద కొట్టావు. వాణ్ణెందుకు కొట్టలేదు? నచ్చాడా వాడు అన్నాడు పళ్ళు బిగించి. పిచ్చిగా మాట్లాడకు రణధీర్. ఒకసారి నిన్ను కొట్టినందుకే నా లైఫ్ ఇలా తయారైంది. ఇంకొకరిని కొట్టి ఇంకా కాంప్లికేట్ చేసుకోమంటావా? వాడు నీలాగా తిక్కులోడైతే నా పరిస్థితి ఏంటి? నీ విషయానికొస్తే నాకన్నా తిక్కులోడు ఎవడున్నాడు? నిన్ను ఎవరు టచ్ చేసినా, తప్పుగా చూసినా సహించను నేనుండగా నిన్నెవడేం చేస్తాడు? అయినా నిన్ను కూడా అనాలి. వాడిని చూడగానే అందంగా నవ్వావు, వాడు పడిపోయాడు. రణధీర్ మాటలకు ఉక్రోషంగా చూసింది ఆరుహి. నా బాస్కి కాబోయే పార్ట్నర్ అతను. నవ్వుతూ గ్రీట్ చేయకపోతే ఏడవమంటావా? తప్పుడు దృష్టితో చూసింది వాడు, నన్నంటావేంటి? నెక్స్ట్ టైం నుండి మొహం మార్చేసుకుని ఉంటా. అందంగా ఉంటే ఒక బాధ, లేకుంటే ఒక బాధ. నా అందమే నాకు శాపమైంది, నా కర్మ. నెక్స్ట్ టైం నేను ఎక్కడికి రాను, మీరే వెళ్ళండి అని చేతులు కట్టుకుని వెనక్కి తిరిగి మూతి ముడుచుకొని నిలబడింది. అదే బెటరేమో, ఎక్కడికి వెళ్ళినా నీతో ఏదో ఒక తలనొప్పి నాకు అన్నాడు రణధీర్. ఆరుహి కోపంగా వెనక్కి తిరిగి, నేనేదో తలనొప్పి తెచ్చినట్టు మాట్లాడతారేంటి? మీ మగ పశువుల వల్లే నాకు తలనొప్పి. అమ్మాయిలు కనిపిస్తే చాలు చూపులతో కాల్చుకు తినడం, టచ్ చేయడం, నాతో ఒక్క రాత్రి గడుపు ఎంతైనా ఇస్తాను అని ఆఫర్ చేయడం, వెంటబడి టార్చర్ చేయడం. నేను ఇలాంటి పిచ్చి డ్రెస్సులు కూడా వేసుకోలేదు. మళ్ళీ మీ మగాళ్ళ బుద్ధి సరిగ్గా ఉంటే మా అమ్మాయిలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఆవేశంతో ఘాటుగా అంది ఆరుహి. రణధీర్ చురుగ్గా చూసి, నువ్వు వాణ్ణి తిడుతున్నావా, నన్ను తిడుతున్నావా అని అన్నాడు. మీరేమైనా తక్కువ? మీరు అలాగే టార్చర్ చేశారు కదా అని ఆరుహి అంటుంటే,
సరుణ కోపం పొంగింది రణధీర్లు. ఆమె మోచేయి పట్టుకుని దగ్గరికి లాక్కుని, నేను వాడిలా కంటికి నచ్చిన ప్రతి అమ్మాయి వెంటపడి టార్చర్ చేయలేదు. నీతో తప్ప వేరే ఏ అమ్మాయితో ఇలా బిహేవ్ చేయలేదు. చేయలేను కూడా. ఈ ప్రపంచంలో నువ్వొక్కదానివే అందగత్తెవు కాదు. నీకన్నా అందగత్తెలు ఉన్నారు. అందమైన అమ్మాయిలే కావాలనుకుంటే నీ ఒక్కదానితో ఆగిపోనేను. నేను నీ వెంటపడడానికి నీ అందం మాత్రమే రీజన్ కాదు అని అన్నాడు. మరి ఇంకేం రీజన్ ఉంది? అతని మాటల వెనుక భావాన్ని కళ్ళలో చదవడానికి ప్రయత్నిస్తూ అడిగింది ఆరుహి. కొన్ని క్షణాలు ఆమె కళ్ళలోకి లోతుగా చూసి తనని వదిలి రూమ్ నుండి బయటికి వెళ్ళిపోయాడు రణధీర్. ఆరుహి కన్ఫ్యూషన్ ఫేస్తో వెనక్కి తిరిగి చూస్తుంటే వైన్ బాటిల్ గ్లాసులు తీసుకుని రూమ్లోకి వచ్చాడు. తాగుతావా అని ఆరుహిని అడిగి, వద్దులే, నువ్వు తాగితే నాకు తాగిన మొత్తం దిగిపోయేలా చేస్తావు, పడుకో అని అంటూ సోఫాలో కూర్చుని షర్ట్ పై బటన్స్ విప్పేసి స్లీవ్స్ మోచేతుల వరకు ఫోల్డ్ చేసి బాటిల్ నోటితో ఓపెన్ చేసి వైన్ గ్లాస్లో వంపుకొని రిలాక్సింగ్గా సోఫాను ఆనుకొని డ్రింక్ చేస్తున్నాడు. నా బుర్రను హీటెక్కించి నువ్వు హాయిగా చిల్లవుతున్నావా అని తిట్టుకుంటూ కాళ్ళు నీళ్లకు తొక్కుకుంటూ చిటపట్టమంటూ వెళ్ళి బెడ్పై బోర్లా పడిపోయిన ఆరుహి కొన్ని క్షణాలకు సైడ్కి తిరిగి పడుకొని సోఫాలో ఉన్న రణధీర్ వైపు చూసింది. అతను సుదీప్ని కోపంగా కొట్టింది. నువ్వేంటి క్యాన్సిల్ చేసేది? నేనే క్యాన్సిల్ చేస్తున్నాను అన్న అతని మాటలు డీల్ డాక్యుమెంట్స్ చింపేసిన దృశ్యం ఆమె కళ్ళ ముందు మెదిలాయి. నాకు 5 crores ఆఫర్ చేశాడంటే అది నన్ను దక్కించుకోవడానికి. ఇప్పుడు నన్ను దక్కాక కూడా నా కోసం 1 కాదు 2 కాదు, ఏకంగా 100 కోట్ల డీల్ని క్యాన్సిల్ చేసుకున్నాడంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. 1 year ఉండి నా కోసం అంత బిగ్ డీల్ వదులుకున్నాడంటే అతని లైఫ్లో నాకు అంత ఇంపార్టెన్స్ ఉందా? మనీ కన్నా నాకు ప్రియారిటీ ఇస్తున్నాడా? అతనికి నా మీద ఉంది వ్యామోహం మాత్రమేనా? అంతకు మించా? ఆ ఆలోచనలు ఆమెలో రేకెత్తుతుంటే ఆరుహి మనసుకు కాస్త హ్యాపీగా అనిపించింది. తన పట్ల అతని ప్రవర్తన ఎలా ఉన్నా వేరే వాళ్ళు తనని కన్నెత్తి చూసినా కూడా సహించని అతని తీరు ఆమె మనసుకు మెల్లిగా నచ్చుతుంది. అలాగే భయం కూడా పుట్టిస్తుంది. అది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని పరిపరి విధాలా ఆలోచిస్తూ ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు అతని వైపే చూస్తూ ఉన్న ఆరుహి రణధీర్ డ్రింక్ ఫినిష్ చేసి గ్లాస్ టేబుల్పై పెట్టి షర్ట్ బటన్స్ తీస్తూ తన దగ్గరకు వస్తుంటే బ్లాంకెట్ గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది. షర్ట్ విప్పేసి ఆరుహి దగ్గరకు వచ్చాడు రణధీర్. ఆమె మొహంలోకి కొన్ని క్షణాలు చూసి తన పెదవులపై చిన్నగా ముద్దిచ్చిన రణధీర్ ఆమె మీదకి చేరి ఎత్తైన ఎద వంపుల్లో చెంపను ఆనించి తనని గాఢంగా కౌగిలించుకుని పడుకున్నాడు. అలాగే ముడుచుకుపోయిన ఆరుహి మెల్లిగా కళ్ళు తెరిచి అతని మొహంలోకి చూసింది. మత్తుగా పడుకున్నాడు. అతని ఒత్తైన జుట్టులో చెయ్యి జొప్పించి నిమురుతూ ఉన్న ఆరుహి తనేం చేస్తుందో రియలైజ్ అయ్యి చెయ్యి వెనక్కి తీసుకొని చిన్నగా నిట్టూరుస్తూ కళ్ళు మూసుకుంది. మార్నింగ్ 6కి సోఫాలో ఉన్న రణధీర్ ఫోన్లో అలారం మోగుతుంటే మత్తుగా కళ్ళు తెరిచిన రణధీర్ తను ఇంకా ఆరుహి మీదనే ఉండడం చూసుకొని ఆమె మొహంలోకి చూశాడు. ప్రశాంతంగా నిద్రపోతుంది. ఆమె చేతిలో ఒకటి అతని జుట్టులో ఉంటే మరొకటి వీపును చుట్టేసింది. ఆరుహి తనని మధ్యలో నెట్టేయకుండా నైటంతా తన బరువుని మోయడం ఒకంత ఆశ్చర్యం కలిగించింది రణధీర్కి. చిన్నగా నవ్వి తన చుట్టూ ఉన్న ఆమె చేతులను విడిపించుకొని లేచిన రణధీర్ ఆమె బుగ్గని ముద్దు పెట్టి ఫోన్ తీసుకుని షర్ట్ వేసుకుంటూ వెళ్ళిపోయాడు. తన ఇంటికి రీచ్ అయ్యి లోపలికి వెళ్ళిన రణధీర్కి సోఫాలో కూర్చుని కనిపించాడు రియాన్. రోజూ రియాన్ నిద్ర లేచేలోపే ఇంట్లో ఉండేవాడు రణధీర్. నైట్ ఇంటికి రావట్లేదు అన్న విషయం తమ్ముడికి తెలియదు. కానీ ఈరోజు తను రావడం కంటే ముందే నిద్రలేచి ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు రియాన్. గుడ్ మార్నింగ్ రా, ఈరోజు త్వరగా నిద్రలేచా అని క్యాజువల్గా అంటూ అతని రూమ్ వైపు వెళ్తున్న రణధీర్ ఏం జరుగుతుందన్నయ్య అన్న రియాన్ మాటలకు వెనక్కి తిరిగి చూశాడు. రియాన్ నడుంపై చేతులు ఆనించుకుని తన వైపు తీక్షణంగా చూస్తున్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? రణధీర్ ఆరుహితో ఉంటున్న విషయం రియాన్కి తెలిసిందా? ఆరుహి కోసం డీల్ క్యాన్సిల్ చేసిన రణధీర్తో రియాన్ ఏం మాట్లాడబోతున్నాడు? రణధీర్ సమాధానం ఏంటి? ఆరుహిపై ఉన్న ఫీలింగ్ ఏంటో రణధీర్ రియలైజ్ అవుతాడా? వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుందా? వాళ్ళని విడదీయడానికి సిద్ధాంత్, పరీక్షిత్ ఎలాంటి ప్లాన్లు వేనున్నారు? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో
మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.